ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇక ప్రశ్న మీది, సమాధానం నాది. ఈ కార్యక్రమంలో మనం ఈరోజు ఎటువంటి సమస్య వచ్చింది, ఆ సమస్యకి మనం ఏ రకమైన పరిష్కారాన్ని సూచించవచ్చు అనేది చూద్దాం. మాది హైదరాబాద్కి దగ్గరలో మేడ్చల్. నా పేరు యశ్వంత్. నాది జ్యేష్ఠ నక్షత్రం అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నాకిప్పుడు 32 సంవత్సరాలు. నేను తరచూ మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటాను. కొద్దిగా తిండి తేడా వచ్చినా, ఒక్కోసారి నిద్ర తేడా వచ్చినా, ఆ రోజు ఉదయం అంతా కూడా నేను ఈ నొప్పితో చాలా అవస్థ పడుతూ ఉంటాను. చేసే ఉద్యోగాల్లో నేను శ్రద్ధ వహించక ఇబ్బంది పడుతూ కూడా ఉంటాను. కనుక ఈ రకమైన ఇబ్బందిని తొలగడానికి మీరేదైనా సరే మార్గాన్ని సూచించగలరా అని చెప్పి ఈ యశ్వంత్ గారు అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకి చాలామందికి మైగ్రేన్ తలనొప్పి అనేది అసలు ఎందుకు వస్తుంది అనేది వైద్యులు ఖచ్చితంగా ధృవీకరించకపోయినప్పటికీ కూడా దీన్ని మనం అచ్చ తెలుగులో పార్శ్వపు తలనొప్పిగా చెప్పుకోవడం అనేది కూడా ఉంటుంది. దీనికి రకరకాల కారణాలు కనిపించడం అనేది అయితే మనకంటే ఏదైనా సరే ఈ అరుగుదల అనేది కరెక్ట్గా లేకపోవటం, తర్వాత ఆయన చెప్పినట్టు ఏదైనా సరే సరిగ్గా నిద్రపోయినప్పుడు, లేదా మనం తినే తిండిని సరైన పద్ధతిలో తినలేకపోయినప్పుడు కూడా ఒక్కోసారి తలనొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎంత చికాకు కలిగిస్తుంది అంటే కనుక మనకి లోపల ఒక రకమైన చాలా అసౌకర్యవంతంగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. దేని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేం. ఎవరైనా ఏదైనా సరే విషయాలు చెప్తున్నా కూడా ఏదో మొక్కుబడిగా వింటమే తప్ప సరైన దృష్టిని కేంద్రీకరించలేకపోవటం అనేది కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం అదే నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తిన్నా కూడా ఒక్కోసారి వాంతులు అవటం అనేది కూడా ఉంటుంది. చూడ్డానికి ఇది చిన్న తలనొప్పిగా ఉంటుంది తప్ప ఒక్కోసారి దీని యొక్క తీవ్రత అనేది చాలా ఇబ్బంది అనేది పెట్టడం అనేది కూడా ఉంటుంది. దీనివల్ల మనకి ప్రమాదం, మరణం అనేది ఉండకపోవచ్చు, కానీ చాలా ఇబ్బంది, అసౌకర్యత అనేది అయితే ఎక్కువగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఈ రకంగా బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ మనం చెప్పబోయే రెమెడీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఎంతో కొంత ప్రయోజనం అనేది కలిగిస్తుందని నేను ఆశపడుతున్నాను. ఈ పార్శ్వపు తలనొప్పికి మనకి ఒక 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మంత్రం అనేది నేను ఎప్పుడు కూడా అందరికీ ఇస్తూ ఉంటాను. ఇంకా దాంతోపాటు ఒక తాంత్రిక పరిహారం అనేది ఏంటంటే కనుక మనకి ఏదైనా సరే 4 రోడ్ల కూడలు అనేది దగ్గరలో ఎక్కడుంటే అక్కడ మీరు దక్షిణలో ఒకసారి నిలబడి కొద్దిగా బెల్లం ముక్కని పంటితో కొరికి ఆ బెల్లం ముక్కని అక్కడ ఊసేసి మీరు మళ్ళీ వెనక్కి చూడకుండా మీ యొక్క మార్గానికి మీరు వెళ్ళిపోవాలి. ఇలా ఒక 4 మంగళవారాలు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 4 మంగళవారాల్లో ఒక్కోసారి వరుస తప్పినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా సంఖ్య మాత్రం 4 ఉండవలసిందిగా మనకి ఇక్కడ సూచన ఉంది. కనుక 4 మంగళవారాలు మాత్రమే చేయాలి. ఆ తర్వాత చేయవలసిన అవసరం లేదు. ఇది మనం చేయవలసిన తాంత్రిక క్రియ. అంతేకాకుండా ఏదైనా సరే ఒక 4 మంగళవారాలు అంటే ఇది మీకు చేయటం సాధ్యం కాకపోతే వేడి వేడి జిలేబీని ఒకసారి మనం ఇంట్లో సుబ్రహ్మణ్యుడు కానీ దుర్గాదేవి పటం దగ్గర కానీ పెట్టి ఈ వేడి వేడి జిలేబీని మనము 4 మంగళవారాలు పొద్దునే ఏమీ తినకుండా ముందు జిలేబీ తిని ఆ తర్వాత మీరు తినవలసినవి తినాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో మీకు ఏది తేలికైతే ఆ పద్ధతిని ఆచరించండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే చిన్న మంత్రం ఉంటుందో అది మనకి ఇస్లామిక్ గ్రంథాల ద్వారా
రావటం అనేది జరిగింది. అది అసమ అలస జలస, అసమ అలస జలస, అసమ అలస జలస. ఇది మీరు రోజు ఏదో ఒక సమయంలో కనీసం 27 సార్లు పఠించవలసి ఉంటుంది. అలా ఒక 90 రోజులు చేయాలి. తర్వాత ఎప్పుడైతే మనకి ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటామో అప్పుడు ఈ తల మీద చేసి ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఈ అలస, అసమ అలస జలస, అసమ అలస జలస అని మళ్ళీ ఒక 11 సార్లు అనుకుని మీరు కుడివైపుకి కాసేపు తిరిగి పడుకుంటే తప్పకుండా మీ యొక్క రోగం అనేది అలా క్రమంగా తగ్గటం అనేది ఉంటుంది. ఇది ఈరోజు ప్రశ్న మీది సమాధానం నాది కార్యక్రమం.